ధర్మపురి ఒకనాడు వైభవంగా వెలిగిన చిన్న సంస్థానం. వంశ పారంపర్యంగా దీన్ని పాలించిన రాజవంశంలోని వారంతా కరువు కాటకాల్లో ప్రజలను ఆదుకోవడానికి పనికొస్తుందని అమూల్యమైన నిధిని సేకరించి ఒక రహస్య ప్రదేశంలో దాచారు. దాన్ని దోచుకోవడానికి బందిపోటులు చేసిన దాడుల్లో ఈ సంస్థానాధిపతి అతని సతీమణి మరణించారు. ఆనాటి నుండి ఈ సంస్థానపు బాధ్యత దివాన్ నాగమనాయుడు ఏకైక వారసుడైన కుమార్ రాజాను పెంచి పెద్ద చేసే బాధ్యత ఆయా శాంతి స్వీకరించారు. వీడే సేతుపతి, ఎంతటి మారణ హోమానికైనా వెనుదీయని దుర్మార్గుడు. దివాన్జీ ఏమైంది? సేతుపతి తన ముఠాతో దాడి చేసి అక్రమాలు చేస్తున్నాడు. అమ్మా శాంతి, పరిస్థితులు చేదాటిపోయి రాజవంశాన్ని కాపాడాలి. యువరాజును వెంటనే ఒక రహస్య స్థావరాన్ని చేర్చాలి. అలాగేనండి. నాగమనాయుడు, నువ్విక ప్రాణాలతో తప్పించుకోలేవు. ఆ నిధి ఎక్కడుందో చెప్పు. చెప్పవలసిన అవసరం నాకు లేదు. ఉంది. తరతరాలుగా మా వంశీయులు దాస్తూ వచ్చిన ఆ నిధికి వారసుని నేను. వారసుడు అంత మాట అంటాను నీకు సిగ్గేయట్లేదు? అన్నగారిని ఆలోచన కూడా లేకుండా రాజావారిని చంపేశావే, అంత నీచుని వంశంలో ఎలా పుట్టావు? నోర్మై, నీతో మాట అనవసరం. ఆ నిధి రహస్యం చెప్తావా? చెప్పను. ఆ నిధి మహారాజుది కాదు, నీది కాదు, ధర్మపురి ప్రజలది. వారి క్షేమం కోసం వంశపారంపర్యంగా దాచిపెట్టిన ధనం అది. ఏనాటికైనా అది ప్రజలకే దక్కాలి, కానీ నీలాంటి నీచులకు మాత్రం కాదు. వాళ్ళ క్షేమం కోసమా? వాళ్ళ క్షేమం తర్వాత ముందు నీ క్షేమం చూసుకో. నువ్వు ప్రాణాలతో ఉండాలి అంటే మర్యాదగా ఆ నిధి రహస్యం చెప్పు. చెప్పను. సైతాన్ దొరా, వీణు మన మకానికి చేర్చు. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి.